ప్లీజ్. అప్పగింతలా నిన్ను అప్పగించడానికి అల్లుళ్ళేడు. ఒక క్యారెక్టర్ లేని తల్లికి పుట్టిందాని. నువ్వు అక్కడికొస్తే నా కారణంగా నీకు జరిగే అవమానం ఏంటో నేను ఊహించుకోగలనమ్మా. ఇంతవరకు నువ్వు ఎదుర్కొన్న అవమానాలు, చీదరింపులు మరోసారి నా వల్ల నీకు జరగకూడదమ్మా. నన్ను క్షమించు అమ్మా. నా గురించి నువ్వేం భయపడొద్దు. నేనే వెళ్తాను. నా మెళ్ళో నాకు తాళి కట్టిన నా భర్త దగ్గరికి. విరాజ్ ఈ రోజు అపార్థం చేసుకున్నాడు అని నేను ఇక్కడే ఆగిపోలేను. నన్నింతవరకు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న మనిషి దగ్గరికే వెళ్తున్నాను. ఆయన భార్యగా వెళ్తున్నాను. నువ్వన్నట్టు శిక్షగా వేసిన ఈ తాళి సంకెళ్ళు కావు, బంధమని విరాజ్ అర్థం చేసుకుంటాడు. ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను. అర్థం చేసుకోకపోయినా అర్థమయ్యేలా చెప్తాను అన్న ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాను. విరాజ్ నాకు ఒక లెటర్ ఇచ్చి, ఇదే నీ జీవితం, నువ్వు రాసుకున్నదే ఇక ముందు నీ రాత, నీ భవిష్యత్తు అని చెప్పాడు. విరాజ్ ఆవేశంతో కోపంలో కట్టిన ఈ తాళిలో ప్రతి ముడి తన ప్రేమకు ముడిపడి ఉందని తెలిసేలా చేస్తాను. తప్పటడుగులుగా పడిన ఈ 7 అడుగులను సరిచేస్తాను. చేస్తానమ్మా. అలాగే వెళ్ళమ్మా. కానీ తల్లిగా నేను ఆశపడేది కూడా నా కూతురి కన్నీళ్లు ఈ గడపలోనే ఆగిపోవాలని, నవ్వుతూ సంతోషంగానే మరో గడపలో తన అడుగు పడాలి. ఈ నా ఆశ బ్రతికించడానికి నువ్వేం చేసినా సరే
తల్లిగా నీకు అండగా ఎప్పటికీ నీతోనే ఉంటానమ్మా. ఆ ఇంట్లో నేను సంతోషంగా ఉండడమే కాదమ్మా, ఆ ఇంటి సంతోషాన్ని పోగొట్టడానికొచ్చిన స్మైలీని కూడా అడ్డుకోవాలి. నా వల్ల ఆ ఇంటికొచ్చిన సమస్యని నేనే తీర్చాలి. ఏంటి చైత్ర, అది నీ జీవితమా? నలుగురిలో జరగాల్సిన గొడవ కదా. గుట్టు చప్పుడు కాకుండా మీరు మీ సమస్యలను పరిష్కరించుకుంటారా? ఏ విస్ఫోటనం జరగకుండా మీ సమస్యలు పరిష్కారం అయిపోతే ఇక్కడ నేనెందుకు? నేను మళ్ళీ మీ జీవితాల్లోకొచ్చింది మీ కుటుంబాలను చిన్న భిన్నం చేయడానికి. కలుపుకోవాలన్న ఆలోచన కూడా రానివ్వను. ఆదిలోనే అంతం చేసేస్తాను. నన్ను ఆశీర్వదించమ్మా. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండమ్మా. నీ ఆశీర్వాదం నాకెప్పటికీ బలమమ్మా. అక్కడెలా ఉంటావో అని ఆలోచిస్తుంటే ఇక్కడ నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. బిడ్డ ఒక్కతే వెళ్తుంటే ఈ తల్లి గుండె తల్లడిల్లిపోతుందమ్మా. నేనేం ఒంటరిగా వెళ్ళటం లేదమ్మా. కొండంత నీ ప్రేమను తోడుగా మీ అనురాగం ఆప్యాయతలే నాకు అండగా ఉన్నాయి. ఇంక నాకేంటమ్మా? నేను డబ్బు మాత్రమే లేని శ్రీమంతురాలిని. నా బాగోగులన్నీ నీ మనసుకి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయి. సరేనా? వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళమ్మా. మహి, వెళ్ళొస్తానే. చూడు, అమ్మతో గొడవ పడుకు. జాగ్రత్తగా చూసుకో. అమ్మ నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. మరి నిన్నెవరు జాగ్రత్తగా చూసుకుంటారక్క? హలో, ఎవరండి? చైత్ర చెల్లెలివమ్మా మాట్లాడేది? అవునండి. మీరెవరు?